నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. ఆయన చాలా మర్యాదస్తులు, ఆయన భాష చాలా బాగుంటుంది, అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఎంతో సాత్వికుడు, ఒక వినయ విధేయతలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్నారు, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినా కానీ ఆయన ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ మంత్రినైనా, ముఖ్యమంత్రినైనా, అలాగే ప్రధానమంత్రినైనా సద్విమర్శ చేయొచ్చు, చేసే లోటుపాట్లను విమర్శించవచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించవచ్చు. కానీ మంత్రుల్ని ఏ విధంగా అంటే డిగ్రేడ్ చేస్తూ చాలా ఆయన స్థాయిని తగ్గించుకొని, మాజీ ముఖ్యమంత్రి ఆయన లోకేష్ గారిని, ఆయన్ని మరల గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన్ని అవాకులు చవాకులు పేలుస్తూ విమర్శించారు దారుణంగా, అదే విధమైనటువంటి విమర్శ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రజెంటు అంటే అధికారం కోల్పోయినా, ప్రజలు తిరస్కరించినా ఏమాత్రం మనసు మార్చుకోకుండా బుద్ధి మారని ఒక వ్యక్తి, ఈయన ఒక పెద్ద గొప్ప వ్యక్తిలాగా చాలా నీచంగా మాట్లాడారు. అంటే దేని గురించి? విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి మీద ఏం మాట్లాడారో ఆయన మానస పుత్రిక సాక్షిలో ఏం రాశారో మనం ఒకసారి చూద్దామండి. ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడో వైఎస్ జగన్, రైట్, బాగానే ఉంది, ఈసెట్ గురించి ప్రశ్నించవచ్చు. కానీ ఏం రాశారు, ఆయన ఏమన్నారు, ఆయన స్టేట్మెంట్ ఏంటి? ఫలితాలు వచ్చి 45 రోజులైనా ప్రారంభించరా, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మండిపాటు. అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు అంటూ నారా లోకేష్కు చురకలు. పప్పు అనొచ్చా? ఆయన వ్యక్తిగతంగా ఆయన అట్లా విమర్శించవచ్చా? లేకపోతే అసమర్థ మంత్రి అనండి, మీకు ఆయన అంటే కక్ష కనుక, గిట్టదు కనుక. పప్పు ఏంటి అంటే నువ్వు అంత గొప్పోడువా అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం అన్న పదం పలకడం రాదు ఆయన, సంక్షేమం అంటారు. సంక్షేమం ఈ మధ్య బాగా ఆయనకి తర్ఫీదు ఇచ్చినట్టున్నారు, దాన్ని చాలా జాగ్రత్తగా సంక్షేమం పలుకుతున్నారు. సంక్షేమం అంటారు అంతకుముందు. అంటే మరి వాళ్ళు ఎప్పుడైనా అన్నారా? తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ఎప్పుడైనా జగన్ గారు అని అంటారు కానీ నత్తి పకోడి అని కానీ, లేకపోతే మాట్లాడడం రాదని కానీ ఎన్నేం చెప్పరు కదా, మీకు భయంకరంగా నత్తి ఉంది కదా అని చెప్పి అంటున్నారు, మరి ప్రశ్నిస్తున్నారు. మనం బాగుండాలి కదా, ఫస్ట్ ఇతరులు విమర్శించాలంటే. జగన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి టీడీపీ శ్రేణులు గట్టిగా అడుగుతున్నారు. ఇదేంటి అంటే పప్పు నిద్ర వదులు అంటావా, అంటే నువ్వు అంత గొప్పోడు, అంత అందగాడువా? వాళ్ళు అంటారా నత్తిపోకూడు అని కానీ, పొట్టిపోకూడు అని కానీ, పొట్టోడివి నువ్వు నత్తుడు అని చెప్పి అన్నారా? అనలేదు కదా. నీకెందుకే అంత అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే పారదర్శకంగా పరిపాలన అందిస్తూ, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్యాశాఖ మంత్రిగా ఆయన అందరి మన్ననలు పొందారు. రీసెంట్గా ప్రధానమంత్రి గారు కూడా యోగా కార్యక్రమానికి అటెండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు అందరూ కూడా బోధించారు ఆయన. సో అలాంటి మంత్రి గారిని నువ్వు పప్పు నిద్ర వదులు అంటావా? అంత కక్ష ఏంటండి? ఓహో, చెల్లెల్ని ఇంత దారుణంగా తిట్టించే మీకు ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడంలో మీకు పెద్ద సమస్య ఉందంటారా? అంటే మీ యొక్క భాషే మీ వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఒకడు పశువుల డాక్టర్ ఉన్నాడు కదా, పంచు ప్రభాకర్ అనేవాడు, వాడితో షర్మిలా గారిని అంత దారుణంగా తిట్టిస్తున్నారు ఏంటండి? అసలు అది కరెక్టేనా? అసలు ఎంత వేదన పడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు. అంటే చెల్లెల్ని ఏడిపిస్తే నీకు జయం కలగదని చెప్పి కొంతమంది భారతీయ సంప్రదాయం ప్రకారం చెల్లిని ఏడిపించకూడదు, ఆడబిడ్డను ఏడిపించకూడదు అంటారు. సో మీరు చాలా దారుణంగా ఏడిపించడం కాదు, పుండు మీద కారం చల్లినట్టుగా చాలా వేదన గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మీరు ఇంకా ఏమడుగుతారు? ఏపీ సెట్ ఫలితాలు వచ్చి 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభించలేదని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాత్య మేలుకో, అమాత్య అంటే మంత్రి అని అర్థం కదా, అమాత్య మేలుకో, ఓకే, బాగుంది అంతవరకు. పప్పు నిద్ర వదులు అంటూ అంటే ప్రాస్తో గుండె పంచాయిదే. ఇందాక చెప్పినట్టుగా పొట్టి అని కానీ, నత్తి అని కానీ వాళ్ళు అనలేదే.
కానీ మీరెందుకు అలా నోరు జారుతారని చెప్పి టీడీపీ నేతలు కానీ సభ్య సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా జగన్ రెడ్డి అని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. ఇక టీడీపీ కార్యకర్తలు అయితే వాళ్ళ నాయకులు అంటే వాళ్ళు కూడా కోపమే కదా, భయంకరంగా మీ మీద ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మీరు ఆ విధంగా వాళ్ళకి ఆస్కారం ఇస్తారు? మీరు విద్యా వ్యవస్థలో మీరు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి? గతంలో నాడు నేడు అంటూ మీ ఎమ్మెల్యేలు మీరు ఎంతగా దోచుకున్నారు, ఎంత దుర్మార్గంగా వాటికి మసిపూసి మారేడికాయలాగా ఆ నిధులను మొత్తం పక్కదారి పట్టించి మీరు ఈ శాఖ అంటానికి వీల్లేదు. ప్రతి శాఖలో కూడా మద్యం మాఫియానే కాదు, రీసెంట్గా ఈరోజు అప్డేట్, తాజా అప్డేటు 3,000 కోట్ల పైన ఈ డ్రైనేజీకి సంబంధించి అలాగే మీరు మున్సిపాలిటీకి సంబంధించి నిధులు స్వాహా చేశారని చెప్పేసి ఆ శాఖ మంత్రి, ప్రస్తుత మంత్రి నారాయణ గారు తేల్చి చెప్పారు. మీరు చెత్త మీద పన్నేశారు కదా మున్సిపాలిటీలో, మరి ఆ చెత్త మీద కూడా పన్నేసి ప్రజల రక్తాన్ని పీల్చి మీరు ఎందుకని డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి మున్సిపాలిటీలో సక్రమంగా పనులు చేయరు? అంటే మీరు దాచుకోవడానికా? దోచుకో పంచుకో తినుకో అనా? క్విట్ ప్రోకో అనా? ఈ విధంగా మీరు చేస్తూ ఇప్పుడు పాలనలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు విమర్శ చేయండి, కానీ ఇలాగ వ్యక్తిగతంగా పప్పు అంటూ అంటే ఏంటది? అంటే రోజా అన్నదంటే అన్ఎడ్యుకేటెడ్ అనుకోవచ్చు, ఆవిడ జబర్దస్త్ ప్రోగ్రాంలో ఎఫెక్ట్ అనుకోవచ్చు. మీకేమైంది? మీరు 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుకున్నారు కదా. ఇలాంటి వ్యక్తి మీరు అలా అంటాం ఎంతవరకు కరెక్ట్? అంటే మీ చదువులో మీకు అలాంటి సంస్కారం నేర్పారా? ఎందుకని ఈ విధంగా పప్పు అని అంటున్నారు? అది పద్ధతి కాదు. మీరు నాడు నేడు కింద ఎంత దోచుకున్నారో, మీ ప్రజాప్రతినిధులకు ఎంత దోచిపెట్టారో మీరా మాట్లాడాల్సింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిత్వం కలిగిన మీరు, చెల్లి నడిపించే మీరు చెత్తపై పన్నేసి చెత్త పాలన అందించి ప్రజల రక్తమాంసాలతో పరిపాలన కొనసాగించారే, మీరా ఈ విధంగా మాట్లాడాల్సిందని చెప్పి ఈరోజు ప్రజలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకేమంటారు మీరు? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందా? ఎవరన్నారు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని? రీసెంట్గా మనం ఆ స్కూల్ విద్యార్థులు కూడా మనం చూసాం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి వాళ్ళ అకౌంట్లో, తల్లి అకౌంట్లో అమౌంట్ పడింది. వాళ్ళు ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మీరు అమ్మఒడని చేశారు. ఏం చేశారు? మీ మిస్సెస్ ఏముంది భారతి గారు, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 అని చెప్పేసి అన్నారు. మరి మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. చాలా కోతలు పెట్టారు, చాలా నాటకాలు ఆడారు. కానీ మరి మాట తప్పారు కదా. మాట తప్పి మడమ తిప్పి ప్రజల్ని దారుణంగా చీట్ చేసి మోసం చేసినందుకు గాను 11 సీట్లు మీకు ఇచ్చి మీకు గుణపాఠం చెప్పినా, ఆ రీతిగా ఫలితాలు వచ్చినా మీరు వింటేగా వినరు. మీకు ఒక సలహా ఇవ్వాలండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులను గెలుచుకోవాలి, ప్రేమతో వాళ్ళకి దగ్గర అవ్వాలి. బెదిరించి భయపెట్టి 2.0 చూపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అరుకుతాం, రప్ప కోస్తాం, ఇది కాదండి ప్రజాపాలన. ఒక మనిషి నీ టైర్ కింద నలిగిపోతే, చనిపోతే కనీసం సానుభూతి చూపకుండా నాకు తెలియదంటావా? నీ డ్రైవర్ తెలియదా? పైగా దాన్ని ఇంకా రకరకాలుగా 4 టన్నులు ఉంటుంది, 3 టన్నులు ఉంటుంది, అంత వెయిట్ పడితే నలిగిపోవాలి కదా, చితికిపోవాలి కదా అని చెప్పేసి నానా కారు కోతలు మీ మంత్రులు, మాజీ మంత్రులు కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు పేలుతూ ఉంటే కనీసం మీరు కట్టడి చేయరా? మీరే కదా ప్రోత్సహించేది. అయినా లాస్ట్గా మీకు చెప్పాలంటే కొంతమంది పేటీఎంస్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరి మీద? ప్రతిపక్ష నేతల మీద అంటే ఓకే, మీరు మీ విషయం చెమ్ముతారు. సొంత చెల్లెల మీద అలా చేస్తున్నారేంటండి? చాలా దుర్మార్గం అండి. ఏకైక చెల్లెలు కదా, ఒక్కగానొక చెల్లెలు కదా, మీకంటే మీ చెల్లెల్ని ఎవరు బాగా చూసుకుంటారు? తనకే కాదు, తన తండ్రిని కోల్పోయిన సునీతారెడ్డి గారు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి ఆవిడ షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది, మీ తల్లి గారికి మీ చెల్లెళ్ళిద్దరికి. అంటే ఎవరు కారకులు? మీరు ఎలాంటి వ్యక్తిత్వం? అందరినీ అక్క చెల్లెమ్మలు అంటారు కదా, అక్క చెల్లెమ్మలు అంటూ వాళ్ళని ఈ విధంగా రప్ప చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారండి. మారకపోతే ప్రజలు ఎంకరేజ్ చేయరు, గెలిపించరు. సో మనిషి అన్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజలకి దగ్గరయ్యి మంచి పనులు చేసి క్యారెక్టర్ మంచిగా బిల్డ్ చేసుకొని అప్పుడు గెలిచి ప్రజలకు సుపరిపాలన అందించినప్పుడు ప్రజలు మీరు కోరుకున్నట్టుగా 30 ఏళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారు. తప్పితే అలా కాకుండా మీరు నరికేస్తాం, చంపేస్తాం, 2.0 చూపిస్తాం, సినిమా చూపిస్తాం, నేల టికెట్, బాల్కనీ అంటూ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే మీరు జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యేకి కూడా గెలవరు. మీరు మారండి. ఇదే నా సలహా. విద్యాశాఖ గురించి మాట్లాడే రైట్ మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.